హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఈ సంక్రాంతికి బూరెలు చేసుకోవడం ఎలాగో నేర్పిస్తాను. సంక్రాంతికి మనము బూరెలు, అరిసెలు ఇలాంటివి చేసుకుంటాం కదా. అవి సింపుల్గా చేసుకునే విధానంలో నేను సొద్ద బూరెలు నేర్పిస్తున్నాను మీకు. దానికి కావాల్సింది నేను కేజీ పిండి తీసుకున్నాను. కేజీకి హాఫ్ కేజీ బెల్లం తీసుకోండి. హాఫ్ కేజీ బెల్లం తీసుకొని అందులో ఆ బెల్లం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకోండి. దీన్ని మరగనివ్వండి, అంటే ఆ బెల్లాన్ని కరగనివ్వండి. బెల్లం మొత్తం కరిగే లోపల మనం పిండిని సొద్దలు ముందు రోజే నానబెట్టి వాటిని వడకట్టి ఆ తడిపిండి అరిసెల పిండికి మనం ఎలా పట్టుకుంటాం సేమ్ అలాగా పట్టి అందులో నేను ఒక గుప్పెడు నువ్వులు యాడ్ చేశాను. ఇవన్నీ బాగా కలిపి తిప్పి ఆ తర్వాత వాటిని జల్లెడ పట్టుకోండి. నేను కొన్ని యాలకులు కూడా మిక్సీ పట్టి జల్లెడ పట్టాను. ఆ యాలకుల్లో ఉన్న తొక్కలు రాకుండా సపరేట్ చేశాను అనమాట. ఇలా మెత్తగా జల్లించి పక్కకు పెట్టుకున్న తర్వాత మనకి ఈ లోపల ఆ బెల్లం పాకం అనేది అది పాకంలాగా రావద్దండి. జస్ట్ ఆ బెల్లాన్ని కరగనివ్వాలి అంతే. బెల్లం అంతా కరిగిన తర్వాత దాన్ని తీసి ఒక టీ స్ట్రైనర్లో పోసి వాటిని వడకట్టండి. ఇలా మొత్తం వడకట్టిన తర్వాత ఆ నీటిని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టి జల్లెడ పెట్టుకున్న వాటి సొద్దపిండిలో వీటిని యాడ్ చేయండి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేయండి. ఇక్కడ ఇంకొక టిప్ అండి, మీరు ఆ బెల్లం రసం సరిపోకపోతే మీరు రెడీగా కొన్ని వేడి నీళ్లు పెట్టుకోండి. ఇన్ కేస్ సరిపోకపోతే ఆ నీళ్ళని యాడ్ చేయండి. ఇలా ముద్దగా పెట్టేసి కట్టేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచండి. బెల్లం జ్యూస్ అంతా మంచిగా పిండి పీల్చేసుకుంటుంది. ఆ తర్వాత మనము మంచిగా అరిసెల్లాగా వత్తుకొని ఒక తడి క్లాత్ మీద వత్తుకొని నీట్గా కళాయిలో వేసి వేయించుకోవడమే. ఇలా డీప్ ఫ్రై చేసిన తర్వాత చూసారా ఆ నువ్వుల టేస్టు, ఆ సొద్దల టేస్టు ఎంత బాగుంటుందో, ఎంత హెల్దీనో. బెల్లము, సొద్దలు ఇవన్నీ హెల్దీయేనండి. పిల్లలకి ఇస్తే చాలా ఆరోగ్యం ఇవి. అరిసెల్లో ఎక్కువ బెల్లం క్వాంటిటీ ఉంటుంది, దీనికి బెల్లం క్వాంటిటీ తగ్గుతుంది.